నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. కార్తీక మాసం 20వ రోజున మృత్తికా స్నానం విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో 20వ రోజున అందరూ కూడా మృత్తికా స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇది చాలా అద్భుతమైన స్నానం. మృత్తికా స్నానం ఎలా చేయాలంటే, దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట దగ్గరనున్న మట్టిని కొంత సేకరించి ఇంటికి తెచ్చుకోవాలి. పుట్ట చుట్టూ ఉన్న మట్టిని తెచ్చుకొని చేతులు కాళ్లకు రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. దీన్నే మృత్తికా స్నానం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో 20వ రోజున ఎవరైతే ఈ స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపచేసుకొని భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సొంతింటి కల తొందరగా సాకారం చేసుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో పుట్టలేకపోతే మృత్తికా స్నానం చేస్తున్నట్లుగా మనసులో భావించుకుంటూ కార్తీక మృత్తికా స్నానం అహం కరిష్యే అనుకుంటూ స్నానం చేయాలి. మృత్తిక అంటే మట్టి అని అర్థం. ఇలా స్నానం చేసిన తర్వాత శివుడిని సువర్ణ పున్నేరు పూలతో పూజించాలి. గన్నేరు పూలతో సువర్ణ గన్నేరు పుష్పాలు ఉంటాయి. కార్తీక మాసంలో 20వ రోజున ఒక్క సువర్ణ గన్నేరు పువ్వైనా శివుడికి సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగం తొందరగా సిద్ధిస్తుంది. అలాగే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆలయంలో అమ్మవారి ముందు కూర్చొని కార్తీక మాసంలో 20వ రోజున చదవాలి. దాన్ని వసుధా మంత్రం అంటారు. ఈ వసుధా మంత్రం దేవి భాగవతంలో బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంతిల్లు కొనుక్కోలేని వాళ్ళు కార్తీక మాసంలో 20వ రోజున ఆలయంలో అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే ఖచ్చితంగా 41 రోజుల్లో సొంతింటి కల నెరవేర్చుకోగలుగుతారు. సొంతింటి కల సాకారం అయ్యే విధంగా అడుగులు పడతాయి. అలాగే ప్రాపర్టీస్ తక్కువ రేటుకు కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్మాలన్నా, గృహయోగం జీవితంలో అద్భుతంగా కలగాలన్నా ఈ వసుధా మంత్రాన్ని కార్తీక మాసంలో 20వ రోజున అమ్మవారి ఆలయంలో కూర్చొని 108 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని చదవాలి. ఖచ్చితంగా మీకు గృహయోగం కలిగి తీరుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.